ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు అమెరికా ఫ్లేవర్ పోయి ఇండియన్ ఫ్లేవర్ కనపడుతుంది. అవునమ్మా, లక్షణంగా ఉన్నావు. ఇలా సాంప్రదాయబద్ధంగా ఉంటే అందరికీ నచ్చుతావు. మీరే మాట్లాడేంటి శ్రీకర్? ఎలా ఉన్నాను? ఇండియన్ ట్రెడిషన్ అంతా మీలోనే కనిపిస్తుంది. నిజంగా చాలా బాగున్నారు మీరు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా కంటిన్యూ అయిపో మాయా. ట్రై చేస్తాను. కార్తీక పౌర్ణమి కదా అని ఇలా వచ్చాను. వేదవతి గారి దగ్గర నుంచి పద్ధతులను నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేర్పిస్తానమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి కావాల్సిన అమ్మాయి, మంచిగా ఆశీర్వదించండి అత్తయ్య. ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. ఆశీర్వాదం దొరికింది కదా, లేమాయా? థ్యాంక్ యూ ఆంటీ. ఇక అందరం లోపలికి వెళ్దాం పదండి. పెద్దలు ముందు మీరు నడవండి. ఈ మాత్రం యాక్టింగ్ సరిపోతుందా? అతను కొట్టేశావు. కానీ ఇవన్నీ మోయడం నాకు కష్టంగా ఉంది. ఈ కష్టానికే కదా అందరి దగ్గర నుంచి మార్కులు కొట్టేశావు. కానీ ఎక్కువసేపు క్యారెక్టర్ లో ఉండగలను, కానీ కాస్ట్యూమ్స్ లోనే ఉండలేను. ఓ అరగంట ఆగు, ఏదో ఒక విధంగా నిన్ను పంపించేస్తాను. పద. నేను శ్రీకర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాను. ఎలాగైనా సరే శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఓ ప్లాన్ ప్రకారం మా ఆయన పెళ్లి చేసుకోవడానికి ఎన్నో రోజుల నుంచి స్కెచ్ వేసుకుని నేనెదురు చూస్తూ ఉంటే నువ్వు అనవసరంగా మా మధ్యలోకొచ్చావు శ్రీకర్. అందుకే ఈరోజు నిన్ను పైకి పంపించేస్తున్నాను. కార్తీక పౌర్ణమి నాడు శివైక్యం పొందబోతున్నావు. అదృష్టవంతుడివి. ఈ గుడికి వస్తా. హాయ్ మేడం. నువ్వు కూడా ఈ గుడికి వచ్చావా అని? నేను రెగ్యులర్ గా ఈ గుడికి వస్తూ ఉంటాను మేడం. అవును, మీరేంటి ఈరోజు పద్ధతిగా చీరలో ఉన్నారు? యుఎస్ నుంచి ఇండియా వచ్చేసి చాలా రోజులైంది కదా అవని. ఇక ఇక్కడి పద్ధతులు అలవాట్లు నేర్చుకుంటే మంచిది కదా అనిపించింది. వేదవతి గారి కుటుంబం ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం కదా, అందుకే ఈరోజు వీళ్లతో జాయిన్ అయ్యాను. ఓహ్ అవునా, మంచి పని చేశారు. మీరు వేదవతి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే నెల రోజుల్లో పూజలన్నీ నేర్చేసుకుంటారు. ఏంటి సెటైరా? అయ్యో, అందులో సెటైర్ ఏముంది? ఉన్నమాటే కదా అన్నాను. ఏంటవని, ఈరోజు నువ్వు ఒక్కదానివే వచ్చావు? మీ గ్యాంగ్ ఎవరు రాలేదేంటి? అందరూ కలిసి రావడం కుదరలేదులే. అందరూ ఈ గుడికి వచ్చారు. కాసేపట్లో నా రూపం మారిపోవడానికి జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఇక్కడే ఉంటే నేనెవరికంటైనా పడిపోయే ప్రమాదం ఉంది కదా. ఈ 2-3 గంటలు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.
వచ్చిన పని త్వరగా ముగించుకొని పోవాలి. ఎవరికంటా పడకూడదు. అందరం స్వామివారి దగ్గరికి వెళ్దాం పదండి. ఎప్పుడు మోడర్న్ డ్రెస్లో ఉండే మాయ వాడి గురించి ట్రెడిషనల్గా మారిపోయింది. వాడి కోసం అంతలా మారిపోయింది. ఏమైంది? ఎందుకు కంగారుగా వచ్చావు? నా కుటుంబం మొత్తం ఈ గుడికే వచ్చింది భవానీ. ఇక్కడికి రారని అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావు? రావలసిన చోటుకి వస్తారు, కలవవలసిన వారిని కలుస్తారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకు ఎదురు పడతారన్నా? ఏమో, మరెందుకు అలా అన్నారు? అమ్మవారు నాతో అలా అనిపించింది. రాత నుంచి ఎవరు తప్పించుకోలేరుగా. అందరూ మీ గోత్రనామాలు చెప్పండమ్మా, అర్చన చేస్తాను. రఘుకుల గోత్రం ప్రసాదరావు వేదవతి. రఘుకుల గోత్రోద్భవస్య ప్రసాదరావు వేదవతి నామధేయస్య. కృష్ణ నిహారిక శౌర్య. కృష్ణ నామధేయస్య నిహారిక నామధేయస్య. శౌర్య నామధేయస్య. శ్రీకర్. శ్రీకర్ నామధేయస్య. ఈవిడ ఫ్లోలో అవని పేరు చెప్పేది కదా, నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. కొద్ది రోజుల్లో శ్రీకర్ పేరు పక్కన నా పేరు యాడ్ అవుతుంది. ఇక్కడ మాయ ఉందని భయపడుతున్నా, అలాగే నా పేరు చెప్పడానికి నీకు మనసు రావడం లేదు. చెప్పండమ్మా, శ్రీకర్ గారి భార్య పేరేంటో చెప్పండి. శ్రీకర్కి ఇంకా పెళ్లి కాలేదు. అవునా? క్షమించండమ్మా. శ్రీకర్ నామధేయస్య. నీ గోత్రనామాలు చెప్పమ్మా. పైడిపాళ్ల గోత్రం, పేరు మాయా. పైడిపాల గోత్రోద్భవస్య మాయా నామధేయస్య. అమ్మా, మీ వివరాలు చెప్పండమ్మా. రఘుకుల గోత్రం,